పంచాయతీ సెక్రటరీలకు అలాగే పత్రికా విలేకరులకు మన మండల తహసీల్దార్ వారికి అలాగే నాతోటి సహచరులు ఎంపీటీసీలకు అలాగే సర్పంచులకు మన మండల అభివృద్ధి అధికారికి ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు మన ఆలగడ్డ సర్వసభ్య సమావేశంలో ప్రతి ఒక్క మండల అధికారి ఎక్కడ ఏ గ్రామాలలో ఏ విధంగా మన అభివృద్ధి పనులు ఎక్కడ జరిగినాయి ఏ విధంగా జరిగినాయని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క మండల అధికారి వివరించడం జరిగింది. అలాగే కొన్ని గ్రామాలలో కూడా ఇప్పుడు మన పంచాయతీ ప్రెసిడెంట్లు కూడా కాల పరిమితి తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు వాళ్ళ పంచాయతీలలో దగ్గర దగ్గర మన మండలంలో ఉండే 17 పంచాయతీలలో ఇప్పుడు వర్కులు చేసి వాళ్ళకు కూడా ఇప్పుడు మన గ్రాంట్ కూడా ముఖ్యమైన ఫైనాన్స్ గ్రాంట్ కూడా వచ్చింది కాబట్టి గతంలో కూడా వాళ్ళు వర్కులు చేస్తున్నారు కాబట్టి అలాంటి దాన్ని కూడా ఈరోజు బిల్లు పెట్టకుండా కొంచెం ఇబ్బంది పెడుతున్నారని చెప్పి కూడా ఈరోజు ఈ సమావేశంలో కూడా కొందరు లేవనెత్తాలనే విషయం కూడా ఉంది కాబట్టి అలాంటి జరగకుండా మీరు కూడా రాజకీయం చేయకుండా పంచాయతీ సెక్రటరీలు కూడా ప్రతి ఒక్కరు కూడా నేను కూడా తెలియజేయడం ఏమనగా మీరు రాజకీయం చేయకండి, గ్రామ అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరూ తోడ్పాటు కావాల్సిందిగా దగ్గర దగ్గర ఇప్పుడు మన అడిషనల్ ఎంపీడీ గారు వచ్చారు. మీరు ఇప్పుడు గ్రామాలలో అభివృద్ధి పనులు ప్రతి ఒక్కరిని వెంటబడి సర్పంచం చేయించారు. అదేవిధంగా ఈ రోజు రేపు 2-3 రోజుల్లో వాళ్ళు చేసిన వర్కులకు ప్రతి ఒక్క సర్పంచ్ కూడా ఇప్పుడు మిమ్మల్ని అడగాలని వచ్చారు. వాళ్ళు కూడా కళ్యాణంటే మీటింగ్ లో బాగుండదని చెప్పి వాళ్ళు కూడా బాగుండదు, మనం అడిగి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి మీరు కూడా గమనించి ఈ 2-3 రోజుల్లో కూడా వాళ్ళు చేసిన వర్కులకు పనులకు ప్రతి ఒక్కటి వాటర్ వర్క్స్ కానీ గ్రామంలో చిన్న చిన్న లైట్లు కానీ ఇప్పుడు మన ఫార్వేడ్ ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి అన్ని గ్రామాలలో. అలాంటి గ్రామాలలో కూడా వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సర్పంచులు ప్రతి ఒక్కటి చేస్తున్నారు కాబట్టి గుర్తించి మీరు కూడా ఎంపీ గారు మేడం మీరు కూడా 2-3 రోజుల్లో ఏమున్నాయో ఆ బిల్లులు కూడా క్లియర్ చేసి రాజకీయం చేసి దయచేసి ఏ గ్రామంలో కూడా పంచాయతీ సెక్రటరీలో కూడా చెప్తున్నాం రాజకీయం చేయకుండా అది ఏదైనా ఉంటాయో తొందరగా ప్రతి ఒక్క గ్రామ సర్పంచుకు బిల్లులు పెట్టి ఇప్పుడు గ్రీన్ అంబాసిడర్లో కూడా సమస్యలు వస్తున్నాయి కొన్ని గ్రామాలలో. అలాంటి గ్రీన్ అంబాసిడర్లకు మాట్లాడే వాళ్ళకి 3 నెలలు 4 నెలలు 5 నెలల నుంచి వాళ్ళకి జీతాలు రాలేదు. వాళ్ళకు కూడా కొన్ని జీతాలు ఏ విధంగా ఏర్పాటు చేసే విధంగా కూడా పంచాయతీ సెక్రటరీ కూడా తీసుకున్నారు. ఎప్పుడు గతంలో ఇలా ఈ విధంగానే ఉన్నాం. ఎల్లకాలం మీరు ఎక్కడైనా కానీ డ్యూటీలు చేయాలి, ఉద్యోగాలు చేయాలి కాబట్టి ప్రతి ఒక్కరు గ్రామ సర్పంచులను అనుసరించుకొని ఈరోజు సర్పంచ్ లేకుండా కొన్ని గ్రామాలలో ఏదో టీడీపీ లీడర్ల పెత్తనాలని చెప్పి చేయాలని చెప్పి చూస్తున్నారు. అలాంటివి మీరు చేసి ఈరోజు గుర్తుంచుకుంటారు. రేపు రాబోయే కాలంలో కూడా ఎవరైనా టీడీపీ సర్పంచ్ అయినా సరే వైసీపీ సర్పంచ్ అని మీరు ఎటువంటి భేదాభిప్రాయం చూడకుండా ప్రతి ఒక్కరికి గ్రామంలో ఆ పంచాయతీ ప్రెసిడెంట్ తెలియకుండా కొన్ని కార్యక్రమాలు కూడా చేయడం కూడా జరుగుతుంది. వాళ్ళని ఇన్వైట్ చేయకుండా ఆ గ్రామాన్ని ఎంపీడీసీలకు కానీ సర్పంచ్లకు కానీ ఎవరికి ఇన్వైట్ చేయకుండా ఏదో కార్యక్రమాలు చేసుకోవాలని చేస్తున్నారు. అలాంటి మంచి పద్ధతి కాదు కాబట్టి ప్రోటోకాల్ కూడా ప్రతి ఒక్కరూ గమనించుకొని ఆ ప్రోటోకాల్ విషయంలో కూడా ప్రతి ఒక్క అధికారి మెయిన్ ఏంటంటే పంచాయతీ సెక్రటరీలు కూడా ఈ విషయాన్ని గమనించడం లేదు. కాబట్టి మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నాం, రోజు ఇదే కాదు కాబట్టి ఈ పంచాయతీ ప్రెసిడెంట్ ఉన్నంత వరకు వాళ్ళకు ప్రోటోకాల్ అన్నా ఉండే విధంగా చూడాలని చెప్పి ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ గా కోరడం జరుగుతుంది. కావున ఏ సమస్యలు లేవు కాబట్టి మళ్ళా మీరు గ్రామాలలో సమస్యలను సృష్టించకుండా తొందరగా వాళ్ళు చేసిన వర్కులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏ సమస్యలు లేకుండా మీరు చేయాలని చెప్పి కోరుకుంటూ మన మండల అభివృద్ధి అధికారికి అలాగే అడిషనల్ ఎంపీడీ గారికి అలాగే పంచాయతీ సెక్రటరీలు కూడా మరీ కోరడం జరుగుతుంది. కావున ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని చెప్తూ ముగియడం జరుగుతుంది.